వాట్ ఈస్ కాన్షియస్ అనేది ఒక కాన్సెప్ట్. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకడు మ్యాట్రిక్స్ లో ఫుల్ గా ప్రోగ్రామింగ్ చేసి పెట్టాడు. ఎలా ప్రోగ్రామ్ చేశాడు అసలు? మొసోరో ఎమోటో అని విని ఉంటారు. ఆయన అంటే వాటర్ హ్యాస్ మెమరీ అని చెప్పి దాన్ని ఫేమస్ చేశారు. అసలు అది కాదు ఆయన మెయిన్ రీసెర్చ్ చేస్తుంది. ఈ రీసెర్చ్ ఆన్ కాన్షియస్, చైతన్యం ఎలా పనిచేస్తుంది, మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తుంది అని ఒక రీసెర్చ్ చేశాడు. ఏం రీసెర్చ్ చేశాడు అంటే ఆయన, పీపుల్ ఆర్ నాట్ డైయింగ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, దే ఆర్ బిలీవింగ్ దట్స్ వై దే ఆర్ డైయింగ్ అంటున్నాడు. అంటే పొగ త్రాగడం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అని రాస్తాడు క్లియర్ గా. ఓకే, వాడు సిగరెట్ తాగడం వల్ల ఎక్కువ మంది చనిపోవట్ల. సిగరెట్ తాగిపోతే ఒకడో ఇద్దరో చచ్చిపోతున్నారు. వాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ సిగరెట్ ప్యాకెట్ లో అది కాన్షియస్ లోకి వెళ్ళడం వల్ల, అందరూ బిలీవ్ చేయడం వల్ల మ్యాట్రిక్స్ లో అది ప్రోగ్రామ్ అయిపోయింది. సో మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక 100 మంది ఉన్నాం అనుకోండి మనం అంతా. సో ఒక ప్లానెట్ లోకి వెళ్ళాం. ఆ ప్లానెట్ లో ఏ ప్రోగ్రామింగ్ లేదు, ఏ మ్యాట్రిక్స్ లేదు. మనందరం అక్కడ ల్యాండ్ అయ్యాం. మనం ప్యూర్ గా ఉన్నాం, అంతా ఒకే మైండ్ సెట్. ఒక 50 మెంబర్స్ కి ఎవడో వచ్చి టీచ్ చేశాడు, అరే మనం చనిపోతామేమోరా, లేకపోతే ఏదో అయిపోతుందేమోరా అని చెప్పి ఒక ఫియర్ ని జనరేట్ చేశాడు అనుకో. ఇక్కడ ఈ 100 మెంబర్స్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదైతే బిలీవ్ చేస్తారో ఎనర్జీ వైజ్ 50లో కూడా ఆ 50 వాళ్ళు ఇక్కడ ఎనర్జీ గేమ్ అనమాట. ఎక్కువ ఎనర్జీ ఏదైతే బిలీవ్ చేస్తుందో అది మ్యాట్రిక్స్ అయిపోతుంది. సో అక్కడ ఏ సిస్టము లేని ప్యూర్ గా ఉండే జనాలు ఒక 100 మంది వెళ్తే, అక్కడ ఎవడో 100 మందికి ఒక బయట నుంచి ఎవడో వచ్చాడు అనుకోండి, సడన్ గా వచ్చి ఏదేదో చెప్పాడు అనుకోండి కథలు. భయం అంటే ఏంటి, డెత్ అంటే ఏంటి, వాళ్ళకి డెత్ అంటే ఏదో కూడా తెలియదు, భయం అంటే ఏదో కూడా తెలియదు. బిలీవ్ చేయించాడు చాలా మంది చేత. ద మెజారిటీ ఆఫ్ ద ఎనర్జీ బిలీవ్డ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అది వాళ్ళకి రియాలిటీ అయి కూర్చుంటుంది, మిగతా బిలీవ్ చేయని 50 మందికి కూడా. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. అట్లా మ్యాట్రిక్స్ డెవలప్ చేస్తారు. సో అతను ఏం చెప్తున్నాడు, వాడు ఎందుకు రాస్తున్నాడు సిగరెట్ మీద? రాయాల్సిన అవసరం ఏంటి? రాయొద్దు. నువ్వు రాసినప్పుడు ఎందుకు అమ్ముతున్నావు అసలు? ఇది మాఫియా చేసే పనులు. అంటే వాడికి నువ్వు డిసీజ్డ్ గా కావాలి, అడిక్షన్ గా కూడా కావాలి. సో మన అందరం ఏం చదువుతున్నాం, ఓకే స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ విల్ కాజ్ క్యాన్సర్ అని నమ్మేశాం. అది మ్యాట్రిక్స్ లో అందరూ నమ్మేశారు. ఇప్పుడు 100 సిగరెట్లు తాగితే కూడా రాంది, 2 సిగరెట్లు తాగినా వచ్చేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నువ్వు బిలీవ్ చేసిందే మ్యాట్రిక్స్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, దీని పేరే మాయా అంటారు తెలుగులో. మాయా అంటే ఏంటంటే విచ్ కెన్ బి చేంజ్డ్. అంటే అది సత్యం కాదు. సత్యం అంటే యూ కాంట్ బి చేంజ్, ఇట్ కాంట్ బి చేంజ్. దాన్ని మార్చలేం, సత్యాన్ని ఏమీ మార్చలేం, ఎందుకంటే అది మారదు కాబట్టి. ఫస్ట్ నుంచి అట్లే ఉంది. మ్యాట్రిక్స్ ఏం చేస్తుంది, ఎవరు ఎక్కువ ఎనర్జీ ఏది బిలీవ్ చేస్తారో అట్లాగా మారిపోతూ ఉంది. అందుకని మాయ అన్నారు, మార్పు చెందుతూ ఉంటాడు. ఈ రోజు బిలీవింగ్ చేసిన సిస్టమ్ రేపు ఎవడు బిలీవ్ చేయలేదు అనుకోండి, అది కొలాప్స్ అయిపోతుంది మ్యాట్రిక్స్ లో. సో దీనికి మెడిటేషన్ కి లింక్ ఏంటో చెప్తున్నా. ఇప్పుడు 1,00,000,000 మంది ఉన్నాం ఇక్కడ. ఎగ్జాంపుల్, ఒక ఎర్త్ మీద 1,00,00,000 మందే ఉన్నాం. సో ఒక్కడు ఎన్లైట్ అయ్యాడు 1,00,00,000 మందిలో. అరే వీళ్ళంతా గొర్రెల్లాగా బతికామరా ఇప్పటిదాకా, ఇదంతా మ్యాట్రిక్స్ చేసిన పనిరా, వీళ్ళంతా మన బిలీవింగ్ సిస్టమ్స్ లోకి నెట్టారా అని ఒక స్పార్క్ వెలిగింది వాడికి. సో మ్యాట్రిక్స్ లో ఆ 1,00,00,000 మందిలో వాళ్ళ ఎనర్జీ ఉన్నా వీడి ఎనర్జీ ఒక స్పార్క్ వెలిగింది. ఈ స్పార్క్ పోయి ఇంకొకటి వెలిగిస్తుంది, ఇంకొకటి వెలిగిస్తుంది, ఇంకొకటి వెలిగిస్తుంది నిదానంగా. ఇవన్నీ వెలిగిన తర్వాత ఏమవుతుందంటే ఇది హ్యూజ్ బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ గేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ 1,00,00,000 మందిలో బాగా ధ్యానం చేసి ఇది మ్యాట్రిక్స్, దీన్ని కొలాప్స్ చేయాలి అని ఎవడైతే తప్పిస్తుంటాడో, ఒక అవతార్ అంటే ఏందో తెలుసా, 1,00,000 మంది నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయగలడు ఒక్క అవతార్.
సో అట్లాగా ఎనర్జీ వైజ్ కొందరు ఇమ్మెన్స్ గా ధ్యానం చేసి వాళ్ళు వచ్చి మ్యాట్రిక్స్ లో సిస్టమ్ ని బ్రేక్ చేశారు. హ్మ్. ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. డెత్ ఈజ్ అన్‌న్యాచురల్ అని చెప్పేసాడు. చిన్న స్పార్క్ పుట్టింది. అది నిజమే. హ్మ్. వాడికి నిజం కాదు. కాకపోతే మ్యాట్రిక్స్ లో ఆ పాయింట్ పుట్టింది. ఇంకొకడు ప్రూవ్ చేస్తాడు. ఇంకొకడు ప్రూవ్ చేస్తాడు. ఇంకొకడు ప్రూవ్ చేస్తాడు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రూవ్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ లో మాయ మార్పు చెందుతుంది కదా! ఇటు సైడ్ టర్న్ అవుతుంది. కొత్తగా వచ్చి పుట్టినోడు కూడా ఇంక చావడు. అలా ఇప్పుడు ఫర్ అవ్వలేదు సపోజ్ కదా! చెప్తున్నా వినండి. ఇప్పుడు ఒక 1,00,00,000 మంది ఉన్నారు కదా! వాడు ఇమ్మోర్టల్ అని వాడికి తెలిసి అయినా భూమి మీదకొచ్చాడు అనుకోండి. మ్యాట్రిక్స్‌ని ఒబే చేయాల్సిందే. ఓహ్! ఎందుకంటే సిస్టమ్‌లోకొచ్చాడు వాడు. మ్యాట్రిక్స్‌లోకొచ్చాడు. హ్మ్. సో, అదే మ్యాట్రిక్స్ చేంజ్ మాయ చేంజ్ అయిపోయిందనుకోండి. ఈ సైడ్‌కి టర్న్ అయిపోయిందని. కొత్తగా పుట్టినోడికి కూడా అప్లై కాదది. సో, ఇక్కడ మెడిటేటర్స్ అందరూ చేసే పనేంటి అంటే, దే ఆర్ ఇన్‌ఫ్యూజింగ్ దేర్ ఎనర్జీస్. దే ఆర్ చేంజింగ్ దేర్ థాట్ ప్రాసెస్. మ్యాట్రిక్స్‌ని ఇలా తిప్పుతున్నాం మళ్ళీ. దిస్ ఈస్ కాల్డ్ యాక్సిస్ డీవియేషన్. హ్మ్. ఇప్పుడు మనం ఎందుకు చేయాలి మెడిటేషన్ అంటే, ప్రతి ఒక్కడు చేంజ్ అయ్యి, ఇది మ్యాట్రిక్స్, ఇది ట్రూత్ కాదు. ట్రూత్ ఈజ్ సోల్. ట్రూత్ ఈజ్ దిస్ అని చెప్పి మన ఎనర్జీతో రిలీజ్ చేసినప్పుడు ఆ బిలీవింగ్ మాయ అనేది ఇటు టర్న్ అవుతుంది. హ్మ్. ఇంకా అది రియాలిటీలోకి రావడం మొదలు పెడుతుంది అనమాట. అందుకనే ఒకడు ఒకటి ప్రూవ్ చేశాడు మ్యాట్రిక్స్ లో అంటే ఇంకా అది స్లోగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఒకప్పుడు 10 మంది కూడా అంటే 1990s లో ఒక 1000 మంది కూడా ఉంటారా? మెడిటేషన్ చేసేవాళ్ళా? ధ్యానం చేయాలి, చెప్పాలి అనేవాళ్ళు నార్మల్ మనకు తెలీదు కదా! మనం ఆ ప్రాసెస్‌లో లేము ఊర్లో కదా అసలు. ఊర్లో ఒక హ్మ్. రోజంతా వెతికినా ఎవడో ఒకడు కనిపించేవాడు కూడా కాదు. హ్మ్. హ్మ్. నౌ జూమ్‌లో వేల మంది, సొసైటీలో హ్మ్. వేల మంది. ఎందుకొస్తున్నారు? ఇట్ ఈస్ స్పార్క్, బర్న్ పుట్టిందలా నైపుణ్యం. మ్యాట్రిక్స్‌లో. ఇంకా అది బర్న్ చేసేస్తుంది మ్యాట్రిక్స్‌ని. ఓకే. ఈ బిలీవింగ్ సిస్టమ్‌ని ఇలా మారుస్తుంది. ఇలా మారేటప్పుడు అన్ని కొలాప్స్ అయిపోతాయి. హ్మ్. సో, సో, జస్ట్ గో విత్ ది ప్రాసెస్ అండ్ బీ ఇన్ ది కంపెనీ. అందుకనే మనం పోరాడుతున్నాం. హ్మ్. సో, ఈవెన్ ఐ డోంట్ లైక్ దిస్ సొసైటీ. ఇప్పుడుండే మ్యాట్రిక్స్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 8 అవర్స్ పని చేసేదేంటో, హ్మ్. మళ్ళీ అసలు యూనివర్స్‌లో అన్నీ ఫ్రీగా దొరికితే వాడు దాన్ని దాచిపెట్టుకొని మనకమ్మడం ఏంటో. హ్మ్. ఆ! యాహ్! ఆ ఫుడ్ ఏంటో, ఆ లైఫ్ స్టైల్ హ్మ్. ఏంటో అన్ని మ్యాట్రిక్స్‌లో మనల్నంతా నాశనం చేసి పెట్టారు. ఇరికిచ్చారు కదా! దీన్ని కొలాప్స్ అవును. చేయాలంటే మళ్ళీ విత్ అవర్ కాన్షియస్ చిన్నగానైనా సరే, హ్మ్. నేనొక్కడినే కదా! 1,00,00,000 మందున్నారు అని భయపడ్డు జ్ఞాని ఎప్పుడు. హ్మ్. అది దివ్య ప్రకాశం అంతే. చూడండి ఇప్పుడు పత్రిజీ అయినా సరే, ఒక ఇద్దరిని ఎలిగించి 10 మందిని ఎలిగించాడు. వాళ్ళు అంటించి పడేశారు లంకా దహనంలాగా. యాహ్! యాహ్! ఇది అసలు రెవల్యూషన్. పత్రిజీ గారిది ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు రెవల్యూషన్. జ్ఞానం ఇంపార్టెంట్ మనుషులు పెరిగే కొద్దీ. హ్మ్. వాళ్ళ